హలో అండి, నేను మీ జానుని. వెల్కమ్స్ టు జానీస్ కిచెన్. ఇవాళ మరో ఎక్సైటింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఆలు 65. ఇది హైదరాబాదీ డిష్. ఈ ఆలు 65 అంటే అందరికీ ఇష్టమే. ఇది చాలా సింపుల్గా చేసుకునే డిష్. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు బయట నుంచి ఎందుకు ఆర్డర్ చేయడం? రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఇంట్లోనే చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. బై ద బై, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఆలు 65 కోసం ముందుగా బంగాళాదుంపల్ని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ మీద ఒక నీళ్ళని పోసుకుని అందులోనే మనం 300 గ్రాములు పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసుకోండి. దీన్ని ఆల్మోస్ట్ 80% ఉడకనివ్వాలి. మరీ మెత్తగా ఉడకనివ్వకండి, తినడానికి అంత టేస్టీగా ఉండవు. ఇప్పుడు ఉడికిన ఆలుని స్ట్రైనర్తో తీసుకుని ప్లేట్లోకి తీసుకోండి. వీటిని కాస్త చల్లారనివ్వండి. చల్లారాక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ రెడ్ కలర్, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఆలుని కోట్ చేసుకోవాలి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆలుని వేపుకోవడానికి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇందులో కోట్ చేసుకున్న ఆలుని వేసుకుని బాగా వేపుకోండి. ఇవి వేగిన తర్వాత స్ట్రైనర్తో ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేపుకోండి. తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఉల్లి తరుగు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయల్ని మరీ ఎర్రగా వేపుకోవద్దు. ఇప్పుడు కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని కలుపుకోండి. 1 పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకుని బాగా కలుపుకొని పెట్టుకోండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి 200 గ్రాములు పెరుగు వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రైడ్ ఆలుని వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుని ఇవన్నీ ముక్కలకి పట్టాక కొంచెం కొత్తిమీరని చల్లుకోండి. అంతే అండి, అయిపోయింది. ఎంతో రుచికరమైన ఆలు 65 రెడీ. మీరు కూడా నేను చెప్పిన ఈ కొలతలతో మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.